నమస్కారాలు. 99 వీక్షకులకందరికి కూడా శుభాశీస్సులు. ఈరోజు ముందుగా మా తండ్రి సమానులు, స్వర్ణాంధ్ర సృష్టికర్త, పేదల పెన్నిది, అమరావతి నిర్మాణ ప్రదాత ఎన్టీ రామారావు గారి తనయురాలు, అదేవిధంగా మా నారా చంద్రబాబు గారు, వారిద్దరికీ కూడా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. వెంకటేశ్వర స్వామి వారికి మంచి ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి ఈ రాష్ట్రాన్ని 10 కాలాల పాటు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా విషయాల్లోకి వెళ్తే, ఈరోజు అనంతపూర్లో దసరా, దీపావళి, సంక్రాంతి అన్నీ కూడా ఒకేసారి వచ్చినట్టు అద్భుతమైనటువంటి సభ జరిగింది. బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ కూడా ప్రజలు చేశారు. ఈ సక్సెస్ చేయడానికి గత వైసీపీ ప్రభుత్వం ఏదైనా ఒక సభ సక్సెస్ చేయాలంటే ఎవరైనా మహిళలు కూడా బ్లాక్ చున్నీ వేసుకొని వస్తే చున్నీ తీసి బయట పెట్టేసి రావాలి, లేదనుకుంటే నిరసన కలుపుతారేమో ఆ చున్నీ తీసి బయట పెట్టి రావాలంటారు. మాకు ఎక్కడా కూడా ఆంక్షలు లేకుండా, పరదాలు లేకుండా అద్భుతమైనటువంటి సభ జరిగింది. ఈ సభ విజయవంతం అయిన దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ప్రజల్లో సంతృప్తి స్థాయి ఎంతుంది అనేదానికి. దీంట్లో బ్రహ్మనాయుడు గారు మనం గమనించాలా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు కూడా. ఇచ్చిన హామీలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000 అంటే 4 కేటగిరీల కింద ఇచ్చిన మాట తూచా తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచి 1వ తేదీ అంటే 1వ తేదీ డోరు తట్టి నిద్ర లేపి ఇంటికి చేరుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి సంవత్సరానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికి కూడా 3 సిలిండర్లు ఇవ్వడం కానీ, తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవాలి, వైసీపీలో లాగా 2 బిడ్డలు ఉంటే 1 బిడ్డను చదివించండి, 1 బిడ్డను కూలికి పంపించండి అనే పరిస్థితి లేకుండా 10 మంది బిడ్డలను కన్నా కూడా ఒప్పుకుంటే, 10 మంది బిడ్డలను కన్నా 10 మందికి కూడా తల్లికి వందనం పేరుతో ఆ బిడ్డలకి ఇచ్చి బిడ్డల్ని ఉన్నత చదివించేదానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పేరుతో సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాం. మొదటి ఏడాదిలో 7,000 ఇచ్చారు, 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, 2,000 కేంద్ర ప్రభుత్వం. విడతల వారీగా సంవత్సరానికి 20,000 విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మిగిలిన 5,000 మేము ఎగేసి ఇవ్వడం కూడా చూసాం. అదే విధంగా బడుగు బలహీన వర్గాల వారు ఎవరైనా సరే ఉదయము, మధ్యాహ్నము, ఈవినింగ్ 3 పూట్ల పట్టిన అన్నం తినాలా కడుపు నిండా అంటే 5 రూపాయలకి, ఉదయం 5, మధ్యాహ్నం 5, సాయంకాలం 5, 15 రూపాయలు పెడితే కడుపు నిండా భోంచేసేటువంటి బృహత్తర పథకం మేము తీసుకొచ్చాం. ఇన్ని పథకాలు చేస్తూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది, ఎరువులు కొరత ఉంది, ఎక్కువగా ఎరువులు మొత్తం కూడా యూరియా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోయింది, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు, ఇది ప్రజల కోసమా ఈ ప్రభుత్వం లేకపోతే ఈ కూటమి నేతలు దోచుకోవటానికని మాట్లాడారు. అదే సార్, అదే నేను కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడాలని మాట్లాడతారు కానీ ఆయనకు లేదంటే స్క్రిప్ట్ రాయించే వాళ్ళు మళ్ళా పొరపాటు చేస్తున్నారు, తప్పుడు స్క్రిప్ట్ రాయిస్తున్నాడు. ఎందుకంటే మంచి స్క్రిప్ట్ చేసుకోవాలి, ఇంకా టైం ఉంది ఎలక్షన్ కి, దాదాపు ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. 4 సంవత్సరాలు ఎందుకు ఆవేశం, ఎందుకు మనకి, ఎందుకు ప్రజలు ఈ పరిస్థితి కట్టించారు అనేది నెమరు వేసుకోవాలా. నెమరు వేసుకొని మనం దాన్ని సరిదిద్దుకోవాలా. మనం ఎక్కడైనా తప్పులు చేసుంటే సరిదిద్దుకోవాలా. ఈరోజు ఎరువులు ఎక్కడ, ఇప్పుడు నిన్న ఏందో వీళ్ళేదో రైతుల కోసం యాత్ర అని పెట్టారు. మీరు చూడండి బ్రహ్మనాయుడు గారు, ఏ రైతుల పోరాటంలో కూడా ఒక్క రైతు కూడా మచ్చుకు కనిపించలా. అందరూ
డబ్బులు ఇచ్చి తోలకొచ్చిన పిల్లకాయలే అంతా 30 కుప్పంలో సంవత్సరాల లోపల. కుప్పంలో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఎరువులు దొరక్క యూరియా దొరక్క అని జగన్ గారు అన్నారు. ప్రత్యేకించి కుప్పాన్ని మెన్షన్ చేశారు. అదే 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 ఇప్పుడు జగన్ గారు ఎరువులు దొరుకుతున్నాయి, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తా ఉంది, అన్ని పథకాలు నెరవేర్చేసింది, గిట్టుబాటు ధర వస్తా ఉంది అని జగన్ గారు చెప్తే ఆశ్చర్యం, దొరకలేదని చెప్తే ఆశ్చర్యం ఏముంది? ఆయన చెప్పేది అదే కదా. ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆవురావురు అని చెప్పి 2 మాటలు మాట్లాడేస్తారు, వాళ్ళ కార్యకర్తలకు ఉత్సాహం తీసుకొస్తాడు, వెళ్ళిపోతాడు మళ్ళా ప్యాలెస్లోకి. అంతే ఆయన చేసేది. రైట్. ఇకపోతే సురేంద్ర నాయుడు గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారు అంశాలు పక్కన పెడతాం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్ అని. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా సూపర్ 6 పథకాలు మనకు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఒకటి, 2 స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, 3 ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం, 4 ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 5 ప్రతి మహిళకు నెలకి 1,500 రూపాయలు, 6 ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. సరే రైతుకి ఏటా 20,000 అంటే మొదటి విడతలో 7,000 రిలీజ్ చేశారు, మరి రెండో విడత కూడా రిలీజ్ చేస్తారని అనుకుందాం. కానీ ఈ 6లో అమలు చేయనటువంటివి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అనేటువంటి పథకం, మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తానటువంటి ఈ 2 పథకాలను ఇంకా ప్రారంభించలేదు. ప్రారంభించకుండానే సూపర్ 6 సూపర్ బ్రహ్మనాయుడు గారు లెట్ మీ కంప్లీట్. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నా కూడా నేను ఎక్కడ కూడా తప్పులు మాట్లాడను. 2 పథకాలు మేము అమలు చేయలేదు అనేది మీరు చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. మీరు ఒప్పుకుంటారు కదా? ఈ 2 పథకాలు కూడా ఒక పథకం దీపావళికి మహిళలకు 1,500 ఏటా దీపావళికి అమలు చేయబోతున్నాం. అదే విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఏదైతే స్కిల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి స్కిల్ ట్రైనింగ్ సెంటర్ లో వాళ్ళు ఎవరైతే ఏ రంగంలో నిష్ణాతులు అవుతారో ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా జరుగుతుంది. ఇప్పుడు 15 నెలల కాలంలో ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన అందించిన ప్రభుత్వం చూసామా? గత 5 సంవత్సరాలలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేదానికి 5 సంవత్సరాలు పట్టింది బ్రహ్మనాయుడు గారు. 3,000 పింఛను 1,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది బ్రహ్మనాయుడు గారు. రైతుల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. మొన్న మ్యాంగోకి మామిడి కాయలకి 4 రూపాయలు మేమిస్తున్నాం. 4 రూపాయలు మేమిచ్చి సబ్సిడీ మీరు 8 రూపాయలు ప్లస్ 4 రూపాయలు వేసి 12 రూపాయలు కొనాలని చెప్పినాం, కొనిపించాం. మిర్చి గిట్టుబాటు ధర కొనిపించాం. నిన్న కర్నూలు ఎర్రగడ్డలో 12,000 రూపాయలు కింటాలకి ముక్కు బిండి కొనిపించాం ప్రభుత్వం దగ్గర. మేము కొని ప్రజలకు సరసమైన ధరలకు ఇస్తున్నాం. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందామండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటివే కరెక్ట్ అనుకుందాం. 1 సెకండ్ మరి మీరు 11 మంది అసెంబ్లీకి రావచ్చు కదా, ఇదే మాట చెప్పొచ్చు కదా అసెంబ్లీలో. ఎందుకు ఇంట్లో కూర్చున్నారు? ఎందుకు మీడియా ముందు మాట్లాడుతున్నారు? అసెంబ్లీ